ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేదం వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చేస్తుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ రమ్య పేర్కొన్నారు. బోట్లోబ్ ఉద్యానవనంలో చంద్ర మెడికల్ కేర్ సౌజన్యంతో వాకస్ సంఘం ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవుని మనుగడలో ఆయుర్వేదం మమేకమై ఉందని, దానిని వినియోగించుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుందని అన్నారు. మన చుట్టూ పెరిగే మొక్కలు అన్నింటిలో ఔషధ గుణాలు ఉన్నాయని, వాటిపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. వాకస్ సంఘం అధ్యక్షులు అడవాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ రమ్యను ఘనంగా సత్కరించారు. అనంతరం డాక్టర్ రమ్య వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, కె శ్రీరామరాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్ర మెడికల్ కేర్ ఆధ్వర్యంలో మన బోట్లోబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో కూడా ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహణ జరుగుతుంది. మరి ఆయుర్వేదం యొక్క ప్రయోజనాలు, ఆ యొక్క లక్షణాలు ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా మరి ఆయుర్వేదం మందులు వాడడం వలన వచ్చే ప్రయోజనాలు అన్నీ కూడా వివరిస్తారు డాక్టర్ రమ్య గారు. మీరు ఆయుర్వేదం చేశారు. మరి మన కాకినాడ చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి కూడా ప్రజలు వచ్చి సేవలు పొందుతున్నారు. వారు యొక్క ఆయుర్వేద విషయాలపై ఆరోగ్య అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నాను. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆయుర్వేదంని సంప్రదించాలంటే అందరూ బ్లైండ్గా కేరళ వెళ్ళిపోతున్నారు. కేరళ అంటే అది ఒక బ్రాండ్ పడిపోయింది. కానీ ఆయుర్వేదం పుట్టింది అది భారతదేశం అంతా ఉందండి. అది నేటివ్ ఆఫ్ ఇండియా. సో ఆ ఉద్దేశంతో గురుగారు ఇక్కడే పెట్టి అదే సెటప్ ఇన్ ద సెన్స్ మీకు ప్రెమిసిస్ చూసిన చాలా ఆహ్లాదకరంగా, హైలీ వెంటిలేటెడ్ ఏరియా, హై ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి, చెట్ల మధ్యలో, ప్యూర్ మెడిసినల్ ప్లాంట్స్ మధ్యలో. సో ఇలాంటి ప్రెమిసెస్లో హాస్పిటల్ ఈ 20 సంవత్సరాలుగా నడపబడుతుంది. సో అక్కడ మేము చేసేది ఏంటంటే రోజు బేసిస్లో ఓపీ చూస్తామండి. కన్సల్టేషన్ ఓపీ బేసిస్లో వస్తారు, వివిధ రకాల ప్రాబ్లమ్స్ చెప్తారు, మెడిసిన్ మేము ఇస్తాము, అవి వాడుతూ వస్తారు. కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం దీర్ఘకాలికంగా ఉంటాయి. అంటే అవి ఒక 15 days మెడిసిన్ పెట్టడంతోనో 1 week పెట్టడంతోనో అది క్యూర్ అవ్వవు. కొన్ని వాళ్ళు రావడమే 5 years హిస్టరీతో వస్తారు, 10 years హిస్టరీతో వస్తారు. ఎస్పెషలీ సోరియాసిస్ అని కానీ చాలామంది అన్ని ప్రయత్నాలు చేసి లాస్ట్ ఆప్షన్ ఆయుర్వేదిక్ వస్తారు. కీళ్ళవాతం, రొమటైడ్ ఆర్థరైటిస్లో కూడా స్టిరాయిడ్స్ అన్నీ వాడేసి సీరం క్రియేటినైన్ లెవెల్స్ పెరిగిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్న టైంలో ఆయుర్వేదిక్ అప్రోచ్ అవుతారు. సో పక్షవాతంకి వచ్చేటప్పటికి మీకు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అలోపతిలో జరిగిన ఒక 15 days 20 days వాళ్ళు అడ్మిట్ చేసుకుని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ తర్వాత అంతా జరగాల్సింది ఫిజియోథెరపీ, ఆయుర్వేదిక్ థెరపీసే. సో ఇట్లాంటి కేసెస్ అన్నీ కూడా మేము పంచకర్మ విధానంతో ట్రీట్ చేస్తాం.